ఇప్పుడు నువ్వు క్యారియర్ తాకపోతే నువ్వు చచ్చిపోతావా నేను చచ్చిపోతానా? ఎందుకు అట్లా మాట్లాడతావు? ఎవరు కావాలండి మీకు? నా కొడుకు కోసం వచ్చినానమ్మా. ఎవరండి మీ కొడుకు? అదే గణేష్. ఓ గణేష్ మీ కొడుకా? ఉండండి పిలుస్తాను. గణేష్ నీకోసం మెమ్మగారు వచ్చారు. ఏంది మా అమ్మ వచ్చిందా? అయ్యో లక్ష్మి, అక్కడ మా అమ్మ అనుకుంటున్నారా మీరు? మా అమ్మ కాదు, మా ఇంట్లో పనిచేసే పనావిడ. నేను క్యారీని మర్చిపోయి ఉంటే నాకు ఇచ్చేకి వచ్చింది. అవునా, మీ పని మనిషా? ఏమో నువ్వేం మాట్లాడవే, చెప్పు. అవునమ్మా, వాళ్ళ ఇంట్లో నేను పనామెనే. సరే, ఇప్పుడు నువ్వు క్యారియర్ తాకపోతే నువ్వు చచ్చిపోతావా నేను చచ్చిపోతానా? నువ్వు మా అమ్మ అని చెప్పుకుంటే ఆఫీస్లో నా పరువు పోతుంది. ఎందుకు అట్లా మాట్లాడతావు? ఎంతైనా నీ తల్లిని కదరా, నువ్వు తినుకోకుండా పోతే ఎలారా? అందుకే తీసుకొచ్చిన. నేను అమ్మని చెప్తే నీ పరువు పోతుందా? అయితే నేను వెళ్ళిపోతలేరా? సర్లే, నువ్వు ఏది చెప్పొద్దు, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. కొడతా తింటా. నమస్తే అయ్యా. ఏం లలితమ్మ, బాగున్నావా? బాగున్నానయ్యా. సార్, ఈవిడ మీకు తెలుసా? నాకెందుకు తెలియదు గణేష్, ఒకప్పుడు మా ఇంటి దగ్గరే ఉండ్రి వీళ్ళు. అవునమ్మా, మీకు పిల్లలు లేరంటే అనాథాశ్రమం నుంచి ఒక బాబుని తెచ్చి మీరు సాక్కున్నారు కదా, ఆ బాబు ఎలా ఉన్నాడు? ఆ బాగున్నాడయ్యా. అనాథాశ్రమమ్మా? బాగుంటారులే లలితమ్మ, ఎందుకంటే ఆ బాబు ఈ బాబే కదా, నాకు తెలుసు. గణేష్, ఆవిడని నువ్వు తల్లిగా చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావేమో, కానీ నువ్వు అనాథగా ఉన్న నిన్ను తెచ్చి తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుందయ్యా. క్షమించమ్మా, ప్రతిసారి నిన్ను చిన్న చూపు చూస్తూనే వచ్చానమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. నువ్వు నా కొడుకురా, నువ్వేంద్రా నన్ను క్షమించని అడిగేది?